హే అమిగోస్! 'మౌలి అండ్ శివాని నగరం' మెయిన్ లీడ్‌గా వచ్చిన 'లిటిల్ హార్ట్స్' మూవీ ఎంత హిట్ అయిందో మనందరికీ తెలుసు. మీమర్‌గా మొదలైన తన జర్నీ ఇప్పుడు బిగ్ స్క్రీన్ వరకు వచ్చింది. 'నువ్వు హీరో ఏంట్రా' అనే దగ్గర నుండి ఈ సినిమాని మౌలి తప్పితే ఇంకెవరు చేయలేరన్నట్టుగా ఆడియన్స్‌ని తన పెర్ఫార్మన్స్‌తో చేంజ్ చేశారు. అయితే ఈ వీడియో రివ్యూనో లేదా అనాలిసిస్ వీడియోనో కాదు. ఒక అప్రిసియేషన్ వీడియో. పాన్ ఇండియా రేస్‌లో పడిపోయి ఈ మధ్య కాలంలో తెలుగులో ఇలాంటి కైండ్ ఆఫ్ రిలేటబుల్ మూవీస్ రావట్లేదు. ఎప్పుడో గాని వన్స్ ఇన్ ఎ టైమ్ వస్తున్నాయి. 'లిటిల్ హార్ట్స్' కూడా అలాంటి ఒక మూవీనే. ఇది మనందరి లైఫ్స్‌కి కనెక్ట్ అవుతుంది. లైఫ్‌లో ఎప్పుడో ఒకప్పుడు మనందరం కూడా ఇందులో క్యారెక్టర్స్ లాగే బిహేవ్ చేసుంటాం. మూవీని అందరి లైఫ్స్‌కి కనెక్ట్ అయ్యేలా తీశారు. అసలు ఈ మూవీకి ఎందుకింత రిలేట్ అవుతున్నారు అంటే, ఈ మూవీ డైరెక్టర్ సాయి మార్తాండ్ గారు తన హాఫ్ ఆఫ్ ది మూవీని తన లైఫ్‌లో జరిగిన ఇన్సిడెంట్స్‌ని బేస్ చేసుకొనే తీశానని చెప్పారు. సో, దానివల్లే మనకవి మన లైఫ్‌లో జరిగినట్టు అనిపిస్తాయి. మనం కూడా ఇలానే ఉండేవాళ్ళం కదా! అనే ఫీల్ ఇస్తాయి. ఒక మూవీ హిట్ అవ్వాలంటే స్క్రీన్ పైన కనిపించే విజువల్స్, యాక్టర్స్ యాక్టింగ్, సాంగ్స్ అండ్ బీజీఎం ఎంత ఇంపార్టెంటో, అవలా రావడానికి స్క్రీన్ వెనకాల మూవీ టీమ్ పడే కష్టం కూడా అంతే ఇంపార్టెంట్. 'లిటిల్ హార్ట్స్' మూవీ టీమ్ డబుల్ షిఫ్ట్ చేశారు. మూవీ కంప్లీట్ చేయడానికి డైలీ 16 అవర్స్ వర్క్ చేసేవాళ్ళు. ఎందుకిలా చేయాల్సొచ్చిందంటే, బేసికల్లీ ఇది వాళ్ళ డెబ్యూ ఫిల్మ్. సో, ఎక్కువ బడ్జెట్ పెట్టలేరు. ఇలా డబుల్ షిఫ్ట్ చేయడం వల్ల కెమెరా రెంట్స్, కాస్ట్యూమ్స్ అండ్ వేరే వాటిపైన రెంట్స్ తగ్గుతాయి. 10 డేస్ మూవీ షూట్ చేసి 10 డేస్ రెంట్ పే చేసే బదులు, అదే మూవీని 5 డేస్‌లో కంప్లీట్ చేస్తే, ఆ 5 డేస్ కాస్ట్ మిగులుతుంది. ఇలా మూవీ టీమ్ చాలా హార్డ్ వర్క్ చేసి 32 డేస్‌లోనే మూవీ మొత్తం కంప్లీట్ చేశారు. అంత ఫాస్ట్‌గా డే అండ్ నైట్ చేసినా గూడా క్వాలిటీలో మాత్రం ఎలాంటి కాంప్రమైజ్ అవ్వలేదు. బెస్ట్ అవుట్‌పుట్ డెలివర్ చేశారు. ఈ విషయంలో మాత్రం ఎంటైర్ మూవీ టీమ్‌కి హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. మెయిన్ లీడ్స్ విషయానికొస్తే 'మౌలి' అండ్ 'శివాని నగరం' ఇద్దరూ చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. యాక్చువల్‌గా ఇవి వాళ్ళ ఏజ్ రోల్స్ కావు. బట్ వాళ్ళని చూసినప్పుడు మూవీలో ఎక్కడ గూడా అలా అనిపించలేదు. సేమ్ ఇంటర్ స్టూడెంట్స్‌ని చూసినట్టే అనిపించింది. 'శివాని' గారికి సెకండ్ ఫిల్మే అయినా తను తన రోల్‌కి తగ్గట్టు బాగా యాక్ట్ చేశారు. వీళ్ళిద్దరి పేరు బావుంది. మూవీకి అదే హైలైట్ అని చెప్పొచ్చు. ఇంక మన 'మౌలి' పెర్ఫార్మన్స్ గురించి తెలిసిందే గదా! తను ఎంత బాగా ఎంటర్‌టైన్ చేయగలడు అని ఇంతకు ముందే చాలా సార్లు చూసాం. మీమ్స్ అండ్ రీల్స్‌లో అవ్వచ్చు, వెబ్ సీరీస్‌లో అవ్వచ్చు, మూవీ అవ్వచ్చు, అది ఏ ప్లాట్‌ఫార్మ్ అయినా అవ్వచ్చు. ఎంటర్‌టైన్ చేయడం మాత్రం పక్కా. యాక్చువల్‌గా 'మౌలి' కన్నా ముందు ఈ స్టోరీని సాయి మార్తాండ్ ఇంకో 2 యాక్టర్స్‌కి చెప్దామనుకున్నారంట. ఫస్ట్ చెప్దామనుకున్న పర్సన్ సేమ్ టైమ్‌లో హాస్పిటలైజ్ అయ్యారు. అండ్ ఇంకో యాక్టర్ అయితే నరేషన్ వింటానని చెప్పారు గానీ తన నుండి ఎలాంటి రెస్పాన్సే లేదు. ఈలోపు సాయి మార్తాండ్ ఈ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్‌ని మీట్ అవ్వడానికి సింజిత్ రూమ్‌కి వెళ్లారు. సింజిత్ అండ్ మౌలి ఇద్దరు రూమ్‌మేట్స్ అవ్వటంతో మౌలిని ఫస్ట్ టైమ్ మీట్ అయ్యారంట. ఆ తర్వాత సింజిత్ సాయి మార్తాండ్‌తో "ఒకసారి మౌలికి స్టోరీ చెప్పి చూడు. ఎలాగో ఆ ఇద్దరు యాక్టర్స్ రెస్పాండ్ అవ్వట్లేదు గదా!" అని అన్నారు. అలా సాయి మార్తాండ్ మౌలికి నరేషన్ ఇచ్చాడు. నెక్స్ట్ మౌలి ఇది #90 డైరెక్ట్ చేసిన ఆదిత్య హాసన్‌కి చెప్పాడు. తనకు కూడా ఈ స్క్రిప్ట్ బాగా నచ్చి తనే ప్రొడ్యూస్ చేస్తా అన్నాడు. అలా అక్కడి నుండి ఇది ఈటీవీ విన్ వరకు వెళ్ళింది. చెప్పాలంటే ఫస్ట్‌లో సాయి మార్తాండ్‌కి డౌట్ ఉండేదంట. అఖిల్ రోల్‌కి మౌలి ఫిట్ అవుతాడో లేదో అని. #90స్‌లో మౌలి 10థ్ క్లాస్ స్టూడెంట్ రోల్ చేశాడు. బట్ ఇందులో డిఫరెంట్ లుక్. 7-8 ఇయర్స్ ఓల్డ్‌గా కనిపించాలి. సో, తను సెట్ అవుతాడో లేదో అని ఆలోచిస్తుంటే, మౌలి అప్పుడు నీకు కావాలంటే ఈ రోల్‌కి తగ్గట్టు నేను ట్రాన్స్‌ఫార్మ్ అవ్వగలను అని చెప్పి తన ఓల్డ్ ఫోటోస్ కొన్ని షేర్ చేశాడు. ఇంతలో సాయి మార్తన్ గారి ఫ్రెండ్ ఒకరు తనతో "నువ్వు చూసిన వేరే యాక్టర్స్ థియేటర్‌కి ఎంతమందిని తీసుకురాగలరనేది తెలీదు. కానీ మౌలి అయితే మాత్రం ఖచ్చితంగా షోకి 100 మెంబర్స్‌ని తీసుకురాగలడు." దీంతో సాయి మార్తన్ మౌలి యాక్టింగ్‌ని బాగా అబ్జర్వ్ చేసి, ఈ రోల్‌కి తను బావుంటాడని చెప్పి తనతో మూవీని ఓకే చేశారు. ఇలా వాళ్ళిద్దరి జర్నీ స్టార్ట్ అయింది. ఆ రోజు వాళ్ళు అనుకున్నట్టే పెట్టిన ఎఫర్ట్స్‌కి ఈ రోజు రిజల్ట్ వచ్చింది. మూవీకి ఇంతమంది ఆడియన్స్ రావడానికి మేజర్ రీజన్ నిజంగా మౌలి అనే చెప్పాలి. ఈ మూవీకి ఇంకో మేజర్ ప్లస్ పాయింట్ వచ్చేసి జయకృష్ణ కామెడీ. ఈ మూవీలో తను చెప్పిన వన్ లైనర్స్, కౌంటర్స్ అన్నీ బాగా వర్క్ అయ్యాయి. ఎక్కడ ఫోర్స్‌డ్‌గా అనిపించవు. నేచురల్‌గా ఉన్నాయి. ఎప్పుడో 4 ఇయర్స్ బ్యాక్ 'ఉప్పెన' మూవీలో తన రోల్‌కి అప్రిసియేషన్ వచ్చింది. ఆ టైప్ ఆఫ్ అప్రిసియేషన్ మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత 'లిటిల్ హార్ట్స్' మూవీకొచ్చింది. ఈవెన్ తన పెర్ఫార్మన్స్ నచ్చి అడివిశేష్ గారు గూడా తనతో నెక్స్ట్ మూవీ కలిసి చేద్దాం అన్నారు. ఐ ఫీల్ హి హాస్ బ్రైట్ ఫ్యూచర్. తనని సరిగ్గా యూజ్ చేసుకుంటే టీఎఫ్ఐలో మరో మంచి ఆర్టిస్ట్ అవుతాడు. ఈ మూవీలో రాజీవ్ కనకాల గారు మౌలి ఫాదర్ రోల్ చేశారు గదా! అసలు ఇనీషియల్‌గా ఆ రోల్ జగపతి బాబు గారు చేయాల్సింది. సాయి మార్తాండ్ ఆ స్క్రిప్ట్ ఫస్ట్ తనకే చెప్పారంట. ఈవెన్ అది జగపతి బాబు గారికి నచ్చింది గూడా. బట్ డ్యూ టు సమ్ రీజన్స్ ఆయన ఈ ఫిల్మ్ చేయలేకపోయారు. ఆయన చెయ్యకపోయినా సరే స్క్రిప్ట్‌లో కొన్ని చేంజెస్ చెప్పారంట. ఇవి మారిస్తే బెటర్ అని. ఆయన చెప్పిన చేంజెస్ మూవీకి చాలా ప్లస్ అయ్యాయని సాయి మార్తాండ్ అన్నారు. మూవీలో సాంగ్స్ కూడా చాలా బావున్నాయి. సింజిత్ గారు మూవీకి తగ్గట్టు బెస్ట్ మ్యూజిక్ ఇచ్చారు. ఆ క్యారెక్టర్స్ మనకు కనెక్ట్ అవ్వడానికి వన్ ఆఫ్ ది రీజన్ మ్యూజిక్ గూడా. బై ద వే 'కాత్యాయని' సాంగ్ గుర్తుంది గదా! రిలీజ్ అవ్వగానే వైరల్ అయింది. ఎప్పుడో డైరెక్టర్ ఫ్రెండ్ 8 ఇయర్స్ బ్యాక్ 'కమాన్ బేబీ' సాంగ్ చేస్తే యూట్యూబ్‌లో అది బావుందని జెప్పి కొన్ని చేంజెస్ చేసి మూవీలో వాడారు. అది పెద్ద హిట్ అయింది. చాలా రిఫ్రెషింగ్‌గా ఉంది. నాకైతే మళ్ళీ నా ఇంటర్ డేస్ గుర్తొచ్చాయి. ఆ రోజులే వేరు. స్ట్రెస్ లేకుండా అదెందుకు పీస్‌ఫుల్‌గా ఉండేది. సారీ వీడియో ఎటో వెళ్ళిపోతుంది గానీ మళ్ళీ టాపిక్‌లోకొచ్చేద్దాం. మూవీలో చాలా వరకు మన టీనేజ్ ఎరాలో చూసిన మూవీ రిఫరెన్సెస్ ఉన్నాయి. 'శివాజీ', 'గజిని', 'నరసింహ' ఇలాంటి కొన్ని మూవీస్ రిఫరెన్సెస్ యూజ్ చేయడంతో నాస్టాల్జియా ఫీల్ వచ్చింది. యాక్చువల్‌గా సాయి మార్తాండ్ తాతగారు లెజెండరీ డైరెక్టర్ 'బీవీ ప్రసాద్' గారు. ఆయన తీసిన ఫిల్మ్‌కి అప్పట్లో నేషనల్ అవార్డ్ గూడా వచ్చింది. బట్ తను చనిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ నుండి ఫిలిమ్స్‌లోకి ఎవరు రాలేదు. మూవీస్ మీద ఇష్టంతో సాయి మార్తాండ్ గారు ఇప్పుడొచ్చారు. ఫస్ట్‌లో హీరో అవుదాం అనుకోనొచ్చారు.
బట్ తనకి యాక్టింగ్ సెట్ అవ్వదనిపించి డైరెక్షన్ ఫీల్డ్ ఎంచుకున్నారు. వాళ్ళ తాతగారు డైరెక్టర్ అయినప్పుడు ఆ ఇన్‌ఫ్లూయెన్స్ యూజ్ చేయకుండా తన ఓన్ హార్డ్ వర్క్‌తో కామన్ పర్సన్ లాగా షార్ట్ ఫిల్మ్స్ తీసుకుంటూ తన టాలెంట్‌తో ఇప్పుడు ఫీచర్ ఫిల్మ్ తీశారు. ఈ మూవీ టీమ్ అందరిలో ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టోరీ. అందరూ కలిసి ఒక మంచి రిలేటబుల్ ఫిల్మ్ ఇచ్చారు. కంటెంట్ ఎంత బాగున్నా ఆడియన్స్ వరకు రీచ్ అవ్వాలంటే ప్రమోషన్స్ మెయిన్ ఇంపార్టెంట్. ఈ మూవీని అన్నిట్లో బాగా ప్రమోట్ చేశారు. అటు మౌలి ఇన్‌స్టాగ్రామ్‌లో తన వే ఆఫ్ ప్రమోషన్ చేశాడు. ఇంటర్వ్యూ అటెండ్ అవుతూ, మీట్స్ పెడుతూ ఆడియన్స్ వరకు రీచ్ అయ్యేలా చేశారు. తర్వాత మూవీ అందరికీ నచ్చడంతో హిట్ కూడా అయింది. ఎంతోమంది స్టార్స్ అప్రిషియేట్ కూడా చేశారు. రవితేజ, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, మంచు మనోజ్ ఇంకా చాలా మంది అప్రిషియేట్ చేశారు. వీటన్నిటిలో స్పెషల్ అప్రిషియేషన్ వచ్చేసి మహేష్ బాబు గారిది అండ్ నాని గారిది. ఎందుకంటే మూవీ డైరెక్టర్ సాయి మార్తాండ్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ ఇద్దరు మహేష్ బాబు గారికి డై హార్డ్ ఫ్యాన్స్ అంట. మౌలి ఏమో నాని గారికి పెద్ద ఫ్యాన్. అంతగా అభిమానించే వాళ్ళ ఫేవరెట్ స్టార్స్ నుంచి అప్రిషియేషన్ రావడం అనేది వాళ్ళకి చాలా హ్యాపీగా అనిపించింది. మూవీ అంత బాగుంది కాబట్టే అంతమంది అప్రిషియేట్ చేశారు. ఈవెన్ టూరిస్ట్ ఫ్యామిలీ తీసిన తమిళ్ డైరెక్టర్ అభిషిన్ జీవింత్ గారు కూడా అప్రిషియేట్ చేశారు. సమ్‌హౌ ఐ ఫీల్ ఈ మూవీని వేరే లాంగ్వేజ్‌లో గూడా డబ్ చేసి ఉండాల్సింది. అలా చేసుంటే వాళ్ళకి కూడా రీచ్ అయ్యి ఉండేది. ఇది అలాంటి టైప్ స్క్రిప్ట్. లాంగ్వేజ్ బ్యారియర్ ఉండదు. ఎవరికైనా సరే నచ్చుతుంది. ఎలాగైతే 'ప్రేమలు'ని తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారో, అలాగే 'లిటిల్ హార్ట్స్‌ని' కూడా వేరే లాంగ్వేజ్‌లో డబ్ చేసుంటే బావుండేది. 2.4 క్రోర్స్ బడ్జెట్‌తో తీసిన మూవీ ప్రెజెంట్ 20+ క్రోర్స్ కలెక్ట్ చేసింది. కంటెంట్ ఈస్ ద కింగ్ అనడానికి 'లిటిల్ హార్ట్స్' మూవీని ఒక ఎగ్జాంపుల్‌గా చెప్పొచ్చు. మూవీ టీమ్ అంత ఎఫర్ట్స్ పెట్టడం వల్లే మూవీ ఇంత పెద్ద సక్సెస్ అయింది. ఇలానే తెలుగు నుంచి ఇంకా మంచి రిలేటబుల్ మూవీస్ రావాలని కోరుకుంటున్నాం. ఇంక ఈ వీడియోకి ఇంతే అమిగోస్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అమిగో టాకీస్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.